ఇతనికి తెలియనివాడు కాదు, నీకు బయట ప్రపంచం తెలియదు. ఈరోజు మొండిగా బల్లగుద్ది వాదించినా కూడా నీ తప్పే. నువ్వు చూసుకోవటానికి మాటల్లో నేను ఇద్దరిని చూసుకుంటాననేటటువంటి మాట అన్నా కూడా ఆ అమ్మాయి స్థానం రేపొద్దున మీ ఇంట్లో ఏంటి అన్నది మేము అందరం ఊహించుకోగలం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏంటంటే ఆ అమ్మాయికి ఒక బేబీ ఉంది కాబట్టి, ఆ చిన్న పాప యొక్క భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా మీ యొక్క ఆలోచన శైలిని మార్చుకుని ఆ పాప భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేడం, మనం ఇంతకు ముందు కూడా చాలా విషయాల్లో మనం చెప్పుకున్నాం, బాల్య వివాహాలు చాలా నేరం అని చెప్పేసి. దానికి తల్లిదండ్రులే మొదటి ముద్దాయిలు అవుతారు. భార్య ఉండగా కూడా నువ్వు రెండో భార్యను చేసేసుకుని వచ్చేసానని చెప్పావట. నువ్వు పెళ్లి చేసుకున్నావో లేదో ఎవరు సాక్షులు లేరు, మీ తల్లిగారి దగ్గరికి తీసుకెళ్ళావు, వీళ్ళకి తెలియదు అని చెప్పారు. పెళ్లి జరుగుతున్నప్పుడు తెలిసినా కూడా ఆమె ఆపుకున్నావు వచ్చి. సాక్ష్య చట్టం ప్రకారం వెళ్ళి నా భర్తకు పెళ్లి జరిగిపోతుంది ఆపండి అని చెప్పి కోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొచ్చి ఆపి ఉండేది. తనకు అబార్షన్లు అయినా ఏదైనా కూడా భార్యకు అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు సపోర్ట్గా ఉండవలసిన వాడివి, నువ్వు దాన్ని ఆసరాగా తీసుకుని నీ అవకాశం కోసం ఇంకొక పెళ్లి చేసేసుకున్నావు. ఆ అమ్మాయి అక్క అక్క అంటూ స్త్రీకి శత్రువు అనే విషయాన్ని నీలాంటి వాళ్ళ విషయంలోనే పెట్టారమ్మా అలాంటి సామెతలను. ఎందుకంటే అలా చేయటం అనేది ఎంత తప్పు అనే విషయం నీకు తెలియదా? నువ్వు కూడా చదువుకున్నావు కదా. 1955 ప్రకారం ఎలా అంటే హిందూ వివాహ చట్టంలో కొన్ని రూల్స్ ఏమున్నాయంటే, వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏ రకమైన సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా ప్రతి దానికి కూడా ఒక చట్టం అనేది ఉంది. తను వెళ్ళిపోయి నిన్ను వద్దనుకున్నా కూడా నువ్వు అప్పుడు కంజూగల్ రైట్స్ సెక్షన్ 9 ప్రకారం వేసుకుని తెచ్చుకోవచ్చు. కానీ అది ఎలా వేసుకోవాలి? 1 సంవత్సరమో, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అసలు నీ మొహం చూడకుండా అకారణంగా వెళ్ళిపోయి పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు నీకు ఆ రైట్ ఉంటుంది. తను అనారోగ్యంతో వెళ్ళింది, పురుడికి వెళ్ళింది, తను ఉంటున్నట్టుగా నీకు తెలుసు. సెక్షన్ 5 ప్రకారం భార్య బతికి ఉండగా నువ్వు రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద నేరం. అలాగే సెక్షన్ 11 ఏం చెప్తుందంటే, ఆరోగ్యపరంగానే ఉంది, నీ భార్య ఆరోగ్యంగా నీ కళ్ళ ముందే తిరుగుతుంది అంటే మంచాన్ని పడిపోయావు, సుఖవ్యాధులు, వెన్నుముక వ్యాధులు అలాంటివి ఏమైనా వచ్చి ఉంటే కనుక అప్పుడు నువ్వు కోర్టుకు అప్లై చేసుకుని నా భార్య పలకలేని స్థితిలో ఉంది, కదలలేని స్థితిలో ఉంది అంటే అప్పుడు నీకు విడాకులకు అవకాశం ఉంటుంది. అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. అయితే చిన్న చిన్న అనారోగ్యాలు అనేవి కారణం. అయితే ఈమె వెళ్ళి 494 బైగమీ యాక్ట్ కింద నీ మీద పెట్టుకుంటే నీకు 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఖచ్చితంగా శిక్ష, నిన్ను వదలరు. ఆమెకి ఏ రైటు ఉండదు, అసలు ఆమె లెక్కలోకి రాదు. నీకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. నువ్వు అమ్మాయి 2 సార్లు ప్రెగ్నెంట్ అయింది, అవునా? నువ్వు అమ్మాయితో సంసారం చేస్తూనే ఉన్నావు, అమ్మాయి వెళ్తూనే ఉంది, నువ్వు తెచ్చుకుంటూనే ఉంటున్నావు, సంసారం చేస్తూనే ఉన్నావు. ఎందుకు? నీకు నచ్చనప్పుడు, నీ పెళ్ళం నీ పద్ధతిలో లేనప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది. పిలిచి పెద్దవాళ్ళని పిలిచి, ఇదిగో ఇలా నేను అనుకున్నట్టు నా భార్య నాతో ఉండట్లేదు, నాతో చేయటం లేదు కాబట్టి నాకు విడాకులు కావాలి, సో నాకు ఈ భార్య వద్దంటే అప్పుడు అమ్మాయికి అర్థమయ్యేదేమో. నువ్వేం ప్రయత్నం చేసావు అమ్మాయికి అర్థం చేయించావు? అమ్మాయికి 4-5 మాటలు తోడుకోపోయింది పంచాయతీ. 4-5 సార్లు తీసుకెళ్ళిపోతే మీరు తీసుకెళ్ళిపోతారు, పెళ్లి చేసేస్తారు. ఇంకా పెళ్లి సబిత ఎంత కాదనుకున్నా కూడా మొత్తం లైట్ అంతా కూడా నీ మీదే పడుతుంది. అంటే వ్యవహారం అంతా కూడా నీ చుట్టూరే నడిచిందేమో అని అనిపిస్తుంది. నువ్వు చెప్పడానికి బాగానే ఉంది, నేను ముందు చేసుకున్న దాన్ని కాబట్టి నా భర్త నా సొంతం అనేటటువంటి నీ సైకాలజీలో బలం కనిపించినా కూడా దాని బ్యాక్గ్రౌండ్ చాలా వీక్గా ఉంది. ఎందుకు వీక్గా ఉంది అంటే కనుక ఇప్పుడున్నటువంటి నీ పొజిషన్లో రెండు దశలు కనిపిస్తున్నాయి. అంటే 2 సైడ్లు కనిపిస్తున్నాయి. ఒక నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టుగా 2 వైపులు కనిపిస్తున్నాయి. ఏంటంటే నీకు నరసింహులు కావాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీకు నరసింహులు వద్దు. నరసింహులు ఎందుకు కావాలి అంటే కనుక అతన్ని నేను ప్రేమించాను, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు కావాలి అని అనుకుంటారేమో కానీ అది కాదు. నీకు ఎందుకు కావాలి అంటే కనుక వేరే స్త్రీ నా భర్తను చేసుకుంది కాబట్టి కావాలి. ఎవరో వచ్చి నా భర్త కాదు అంటున్నారు కాబట్టి నా భర్త కావాలి. నాకు ఒక కొడుకున్నాడు, నా భర్త మళ్ళీ నాకు ఫోన్ చేశాడు కాబట్టి నా భర్త నాకు కావాలి. ఇవి క్రైటీరియా ఫర్ మ్యారేజ్ కాదమ్మా. ఇవి మ్యారేజ్కి నిలబెట్టేటటువంటి అంశాలు కాదు. అంటే ఇదేంటంటే రన్నింగ్ రేస్లా ఉందన్నమాట. నీ భర్త నీకు ఎందుకు వద్దు అంటే కనుక నీ భర్త వద్దు అన్నది ఇప్పుడు కాదు, 2007లోనే ఎప్పుడైతే మీరిద్దరు దూరం అయ్యారో అప్పుడే నువ్వు మానసికంగా ఫిక్స్ అయిపోయావు అతను లేకుండా బతకాలి అని చెప్పి. అతను లేకపోవటం వల్ల నీకు వచ్చేటటువంటి లోటు అన్నది దాని తర్వాత నీకు ఎక్కడ కూడా కనిపించలేదు. సో కాబట్టి
నువ్వు మొదటి భార్యగా నీకు ఇచ్చేటటువంటి గౌరవం సమాజం నీకు ఇచ్చి లీగల్గా నీకు ఆ బలం ఉన్నా కూడా నువ్వు ప్రేమతో అతన్ని కోరుకుంటున్నావు అనేది మాత్రం ఎవ్వరు కూడా ఇక్కడ అనుకోవట్లేదమ్మా. సో కాబట్టి ఏంటంటే మరి రానున్న రోజుల్లో నీ సమస్య ఇంకా పెద్దదవుతుంది, తరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని సైకాలజీలో చాలా తప్పిదాలు ఉన్నాయమ్మ. ఇతను మొదటి భార్యని ఎందుకు వదిలేశాడు, ఎందుకు డైవర్స్ ఇచ్చాడు అన్నది మనకు తెలియదు. సరే, అది చాలా కాలమైంది. నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, తర్వాత నిన్ను ఎందుకు వదిలేశాడు అన్నది కూడా తెలియదు, ఎందుకంటే అది కూడా చాలా కాలం అయింది. ఇదంతా వ్యవహారం నడుస్తుంటేనే మధ్యలో నరసమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం అన్నది ఆ వ్యవహారం ఎందుకు నడుస్తుందో తెలియదు. అంటే ఇది ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పుడు మన మనసులో మొదలయ్యేటటువంటి ఒక ప్రశ్న ఏంటంటే కనుక, ఈ మనిషికి అసలు ఆడవాళ్ళంటే గౌరవం ఉందా? అంటే పెళ్ళి అనేటటువంటి వ్యవహారం వెనకతలు అతనికి మీనింగ్ తెలుసా? ఒక ఆడపిల్లని ఏ విధంగా చూస్తాడు ఇతను అనేటటువంటి ప్రశ్నలు అన్నిటికీ ఈరోజు ఏమీ తెలియని వ్యక్తిగా ఇందాకటి నుంచి కూర్చున్న దగ్గర నుంచి తలదించుకుని మాట్లాడుతున్నాడు. కానీ నేనైతే మాత్రం ఇతను అంత అమాయకుడు అని అయితే మాత్రం అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు నా భర్త కావాలి అంటున్నావు. ఆ అమ్మాయి ఏం కోరుకుని అతనితో కాపురం చేస్తుందో నాకు తెలీదు. ఎందుకంటే నీ జీవితం ఎంత ఆగమ్య గోచరమో ఆ అమ్మాయి జీవితం కూడా అంతే ఆగమ్య గోచరం. ఇతనికి 10 ఏళ్ళు లేదా మ్యాక్సిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలకు మించి ఒక ఆడదాని మీద ఆకర్షణ ఉండదేమో అని నా భావన. సో రేపొద్దున నీకు అదే బాధ ఉంటుంది. 2 కొడుకులు కన్న తర్వాత ఆమెకి కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. అయితే నీ ప్రాబ్లం ఏంటంటే కనుక ఇప్పుడు నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి. ఏమని ప్రశ్నించుకోవాలి అంటే కనుక, నా భర్తని ప్రేమించుకుని నా దగ్గరికి రమ్మని చెప్తున్నానా, లేదంటే భర్త కావాలి, ఒక భద్రత కావాలి అని రమ్మంటున్నానా? సో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవహారం మీద నడిచేటటువంటి భార్యాభర్తల సంబంధం నిలకడగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు నువ్వు కేవలం కోరుకోవాల్సినటువంటిది ఏంటి? కేవలం నా కొడుక్కి తండ్రి కావాలి అనేది, నాకు భర్త కావాలి అనే మాట వదిలేసే. ఎందుకంటే ఆ బాండింగ్ అన్నది మీ ఇద్దరి మధ్యన ఈ రోజు కాదు, రేపు కాదు, ఎప్పటికీ కూడా అది వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే దానికి మానసికంగా ఫిక్స్ అయిపోయారు. ఈ మనిషి నా వాడు కాదు అన్నది నీ మనస్సాక్షికి తెలుసు, ఈమె నా భార్య కాదు అని చెప్పి అతని మనస్సాక్షికి తెలుసు. కానీ భార్యాభర్తలుగా సమాజంలో చూపెట్టుకునేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కల్పితమైనటువంటి సినిమాలాగే ముందుకు సాగుతుంది, కానీ భార్యాభర్తల సంబంధం కింద ఉండదు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే, ఏదేమైనా కూడా 3 పిల్లలు కాబట్టి ఆ 3కి మీ ఇద్దరి సంబంధం ఎలా ఉంటుందో నాకు తెలీదు, మీ ఇద్దరి సంబంధం ఎలా ఉంటుందో అది కూడా ఎవరికి తెలియదు. 3 పిల్లలకి మాత్రం అన్యాయం జరగకూడదు. మీరు చేసినటువంటి తప్పిదాలకి వాళ్ళు బాధ్యతలు అవ్వకూడదు. అది నా అభిప్రాయం. మేడం, మనం ఇందాక నుంచి కూడా వింటున్నాము వీళ్ళ సమస్యల్ని. అయితే ఏంటంటే ఈమె కంటే ముందు కూడా ఒక మ్యారేజ్ అయ్యి విడాకులు అయిపోయి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈమెను చేసుకున్నారు కాబట్టి ఇది సక్రమమైన పెళ్లిలోకే మనకు చట్టాల్లోకి వస్తుంది. అయితే ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ రెండో పెళ్లి ఈమె 5 సంవత్సరాల పాటు భర్త నుంచి దూరంగా ఉన్నాను అని మీతో చెప్పడం జరిగింది. అయితే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కలవలేదు, నాకు ఫోన్ కూడా దొరకలేదండి. చాలా హాస్యాస్పదంగాను నమ్మదగినగా లేదు. అత్తగారింటికి 2001లో బతుకమ్మ పండుగకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా మామగారికి నాకు గొడవ అయింది. కాదు ఆయన తన్నిండు, తన్నే వరకు ప్రెగ్నెన్సీ పోయింది. ఎవరిని తన్నాడు? మా భార్య తన్నిండు. నెత్తి మీద రూపాయి పెడితే ఆట నాకు ఎవరో కొందన్నందుకు రెండో పెళ్లి చేసుకున్నాం. నీ నెత్తి మీద రూపాయి పెడితే 100 రూపాయలకు కొంటారనంటే ఆవిడ చేసుకునేదా? మా అక్క కొడుకు అన్నట్టు ఆ పిల్లగానితో మాట్లాడు, మంచిగా క్లోజ్గా ఉండు, ఇట్లా చేసుడు పెట్టింది. పోయినాక వీళ్ళు మొదలు ఒక మనిషికి 2000 రూపాయలు ఇచ్చిందట నన్ను కొట్టడానికి. కొట్టించి మొత్తం ఇట్లా మొత్తం ఇవన్నీ వాళ్ళే కొట్టించినాయి. నాన్న మా అమ్మ ఏం చేసింది, నువ్వు మా అమ్మను ఏం చేసావని కొడుతున్నావు ఇట్లా అని అడిగితే, మీరా ఏం మీరు అందరు అని తినే పల్లెల నుంచి మేడం. కాదు, మీరు నా సొమ్ము తింటారు కదా, మీరు నా సొమ్ము తినాలి. నీ తల్లిని కొట్టేవాడివి, పెళ్ళాన్ని కొట్టేవాడివి, నువ్వేం మనిషివి?
నిన్ను యాక్చువల్గా ఒక జంతువుతో పోల్చిన ఆ జంతువు సిగ్గుతో చచ్చిపోద్ది. ఆమెను ఇట్లా పోస్టర్లు అంటేసి ఈమె కావాలనుకున్న వాళ్ళు ఈ అడ్రస్కి రావాలని ఫోన్ నంబర్ ఇంటి నంబర్ రాసి ఇంటింటికి మాకు దగ్గరనే సుందరాయ నగర్కు కిరాయికి ఉంచింది. ఇంటింటికి అంటేసి వచ్చింది మేడం.